Yeah, hello bro. Hi, I'm Mr. Ravi Venkatapuram. I'm a YouTuber. Okay, it's my channel actually. Bro, ఆగండి వీడియో ఎందుకు తీసి బ్రో? చెప్తాం. యాక్చువల్లీ ఏంటంటే మేము కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తాం బ్రో. ఓకే బ్రో. కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ సిరీస్ ఏంటంటే ప్రత్యేకంగా ఈ సిరీస్ స్టార్ట్ చేయని కారణం ఏంటంటే చాలామంది ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఒక లైఫ్ స్టోరీ అనేది మనకు చాలామందికి తెలుసు. కానీ ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుటుంబంలో తన కుటుంబం గురించి కష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కష్టపడే కష్టం ఎవరికి తెలియదు, చాలామందికి వాళ్ళ కష్టం అనేది తెలియదు అనమాట. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళు కానీ అటువంటి ఇళ్ళల్లో ఉన్నవారి ఒక కష్టాలు అనేవి మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలుపుతాం అనమాట. ఓకే, సో దట్ మేము చిన్నగా ఇంటర్వ్యూ లెక్క మీరు తీసుకుందాం అనుకుంటున్నా. సో ఏమంటారు? ఓకే బ్రో, బట్ కొంచెం టైం అవుతుంది, నేను పోవాలి. అంటే ఒక 10 minutes నా గురించి ఒక 10-15 minutes కేటాయించండి. ఓకే, సో డెఫినెట్గా మా ఛానల్ ద్వారా మీకు సపోర్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. షూర్. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి వెంకటాపురం, ద వాయిస్ ఆఫ్ పబ్లిక్. ఈరోజు మన కామన్ మ్యాన్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉంది గణేష్ కంటూ. హలో బ్రో. ఓకే, గనా కంటూ. హాయ్ బ్రో. అండ్ మన సిరీస్ ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు, సో మీకు కూడా తెలుసో తెలీదు. యాక్చువల్లీ నేను వచ్చేసి కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తాను బ్రో. కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ సిరీస్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంత ముందుకు. సో సామాన్యుడి యొక్క బాధలు ఏంటి, అతని లైఫ్లో పడే స్ట్రగుల్స్ ఏంటి అనేది పబ్లిక్కి చెప్తాను అనమాట. సో ఈరోజు మీరు ఇక్కడ ఉండడానికి కూడా ముఖ్యమైన కారణం వచ్చేసి అదే అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటి అండ్ మీరేం చేస్తుంటారు? హాయ్ బ్రో, మై నేమ్ ఈజ్ గనా కంటూ. నేనేమో సినిమాలో యాక్టర్గా ట్రై చేస్తున్నా చిన్న చిన్న మూవీస్, అట్లా పెద్ద మూవీస్లో కూడా చేసా. ఇప్పుడు కూడా ఏంటంటే నా స్ట్రగ్లింగ్ లైఫ్ ఏంటంటే యాక్టర్గా అవుదామని కృష్ణనగర్లోనే ఉంటా, ఇక్కడనే అనమాట. ఇట్లా పార్క్ అట్లా వద్దాం అనుకుంటే నువ్వు ఇట్లా అడిగడం వల్ల నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మీరు యాక్చువల్ యాక్టింగ్లో మీరు ట్రై చేస్తున్నారా? అవును బ్రో, ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నా కూడా. నేను కొన్ని మూవీస్ చేసా, ఇప్పుడు కూడా కొత్త మూవీస్ కోసం ఆడిషన్స్కి వెళ్తూ ఉంటా. ఇట్లా కంపెనీ ఆర్టిస్ట్గా, ఇట్లా సమ్ చిన్న ఆర్టిస్ట్గా ఇట్లా చేస్తూ ఉంటా. ఓకే, యాక్చువల్ నేను మీరు ఏదో నార్మల్లీ వెళ్ళే పబ్లిక్ అనుకున్నా. యాక్చువల్ మీరు రికగ్నైజ్ చేయలేదు నేను. ఇంతకుముందుకు వచ్చిన తర్వాత మీరు చూపించారు కదా రీలో, చూసి అర్థమైన ఫుడ్ వ్లాగ్స్ చేస్తారని. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కంటెంట్ కూడా చేశారు కదా మీకు. సో అది యాక్చువల్ నేను ఇది కామన్ మ్యాన్ అనుకున్నా. సో ఇప్పుడు నాకు తెలిసి ఇది ఇన్ఫ్లుయెన్సర్ అని. నియర్లీ తనకి ఒక 20K ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, హ్యాపీ బ్రో. యా, అండ్ మీరు ఇండస్ట్రీలో ఉంటారు కదా, సో మీరు చేస్తున్నటువంటి ప్రెజెంట్ మీరు ఎటువంటి షూట్స్ వెళ్ళారు అండ్ మీరు పోయినటువంటి షూట్స్కి డెసిగ్నేషన్ ఎటువంటిది? అంటే ఏ ఒక ఆర్టిస్ట్ పరంగా వెళ్ళారా, సైడ్ ఆర్టిస్టా, ఏ పరంగా వెళ్ళారు మీరు? అంటే నేను కొన్ని శ్రీలక్ష్మి క్యాస్టింగే కానీ కొన్ని వెళ్ళినా బ్రో, డిగ్రీ డేస్ అని అట్లా చేసిన. ఇంకోటి సలార్ మూవీలో కూడా చేసా, సలార్ మూవీలో కూడా చూడొచ్చు, అది ఒక చిన్న ఆర్టిస్ట్గా వెళ్ళా. బట్ ఏంటంటే ఆర్టిస్ట్ అనేది కృష్ణలో మనం ఇక్కడే పుట్టినాం. ఇప్పుడు సినిమా తప్పితే నాకు ఇంకేం తెలియదు. అందుకని నేను ఒక చిన్న ఆర్టిస్ట్గానే వెళ్ళడానికి ట్రై చేస్తా, లేదంటే ఒక కంపెనీ ఆర్టిస్ట్గానే వెళ్తా. లేకపోతే క్యాస్టింగ్ అంటే మనం పిక్స్ పెడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు క్యాస్టింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మోడలింగ్ కూడా అంతే. మోడలింగ్ కూడా వెళ్ళా. మోడలింగ్లో ఏంటంటే తక్కువ రెమ్యూనేషన్, అంటే ఒక 800-2000 అట్లా వస్తాయి. కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్తే 1500-3000 దాకా రావచ్చు. అట్లా ఒక ఫిక్స్డ్ శాలరీని అయితే చెప్పలేము సినిమా ఇండస్ట్రీలో. నేను ఇట్లా వెళ్ళిన ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. బట్ చేసా, సినిమా ఫీల్డ్లో ఉంటాననే హ్యాపీనెస్ అయితే ఉంది. అంటే ఇది ఆర్టిస్ట్ అంటే ఏంది, కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటి ఇప్పుడు నాకు తెలియదు, చాలామంది ప్రజలకు కూడా తెలియదు కామన్. సో చెప్పండి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు చిన్న యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది రెమ్యూనేషన్, 600-700 అట్లా. కంపెనీ ఆర్టిస్ట్ అంటే మనకు ముందు ఫ్రేమ్లో పెడతారు, రెమ్యూనేషన్ కూడా వేరే ఉంటుంది. ఫుడ్ కూడా మనకు టేబుల్ పెట్టి భోజనం పెట్టేది వేరు, మనమే వెళ్ళి ఫుడ్ పట్టుకొని తినడం అనేది వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. బట్ ఏంటంటే నేను ఇది చూసా లైఫ్ అనేది. ఒక 2 రోజులు క్యారీవ్యాన్ కూడా ఎలా ఉంటుంది అనేది 2 రోజులు నేను ఇంకా 10 మంది నాతో పాటు ఇంకా 9 మంది ఫ్రెండ్స్ కలిపి ఒక క్యారీవ్యాన్ కూడా ఇచ్చారు. ఓకే, క్యారీవ్యాన్ కూడా ఎలా ఉంటుందని చూసా. ఓకే. అండ్ ఫిలిమ్స్లో మీరు చేస్తున్నారు కదా, సో అక్కడ మీరు పడ్డంత బాధలు ఏంటి? బాధలంటే బ్రో, నేను ఫస్ట్లో వచ్చినప్పుడు చిన్న ఆర్టిస్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు నేను కుబ్దులాపూర్ నుంచి వచ్చేది ఇక్కడికి. వచ్చేటప్పుడు సమ్ 500-600 అట్లా 700 అట్లా వచ్చేవి. బట్ ఏంటంటే అంటే మీరు వెళ్ళినటువంటి డెసిగ్నేషన్ ఏంటి, 500-600 తీసుకున్నారు కదా, సో మీరు వెళ్ళినటువంటి పని పేరేంటి అసలు? కదా పేరంటే 24 క్రాఫ్ట్లో అది కూడా ఒకటి ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే నాకు ఫస్ట్ మెట్టు మాత్రం అదే. తర్వాత నుంచి నేను కొంచెం మంచి పరిచయాలు పెరగడం వల్ల వంశీపల్లె ఫ్యాషన్ షో డైరెక్టర్ అన్న కానీ, తర్వాత ఆ అన్న ఎట్లా పరిచయం అయ్యానంటే రవిచరణ్ అని షార్ట్ ఫిలిం డైరెక్టర్ అనమాట. ఆ అన్న ద్వారా ఈ అన్న పరిచయం అయ్యారు. అట్లా హైదరాబాద్ టీమ్ అట్లా
వాళ్ళ వల్ల కొంచెం బెనిఫిట్స్ కానీ అంటే సోషల్ మీడియాలో నాకు 3000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు అన్న చెప్పారు ఓకే ఇట్లా నీకు మంచి ఫాలోవర్స్ వస్తారా ఫుడ్ బ్లాగ్స్ అనేవి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే నేను కూడా చెప్పేది ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఎటువంటి ఫుడ్ పెడతారు అనేది ఎవరికి తెలియదు అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ పెడతారు అనమాట మనం వెళ్ళే ఫీల్డ్ బట్టి ఒక రోజు నోటితో చెప్పాలంటే మన కప్పు మనమే వెళ్ళి టీ కప్పు పట్టుకునేది వేరు మన టీ ఏమంటారు కాఫీ కప్తో టీ తీసుకురావడం అనేది వేరు టీ ఆర్ కాఫీ అది లైఫ్ ఎలా ఉంటుంది చూసా ఇది లైఫ్ ఎలా ఉంటుంది చూసా బట్ దేవుడి ద్వారా ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఆడిషన్స్కి వెళ్తున్నా చిన్న చిన్న అవకాశాలు కూడా వస్తున్నాయి అట్లనే చిన్న హ్యాపీ అని కూడా చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే నేను వచ్చి 1.5 year అవుతుంది 1.5 yearలో పర్లేదు నేనైతే మూడ్ ఆఫ్ లేను కొంచెం పర్లేదు కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఏ ఫీల్డ్ అయినా కామన్ కొంచెం బాధలు అయితే ఉన్నాయి బ్రో చాలా ఉంటాయి ఎందుకంటే మనం చేస్తాం కొన్నిసార్లు మనకు షూటింగ్ డైలీ కంపెనీ ఆర్టిస్ట్గా కానీ ఇంకో ఆర్టిస్ట్గా కానీ ఉండొచ్చు బట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఉండొచ్చు అనమాట ఇండస్ట్రీలో లేకపోతే యాక్టర్ అనేది చాలా స్ట్రగుల్ అనమాట సినిమా ఫీల్డ్లో ఇంకో క్రాఫ్ట్ వేర్ కానీ యాక్టర్ అనేది ఏంటంటే నీకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి లేదంటే చాలా స్ట్రగుల్స్ చేయాల్సి వస్తుంది ఓకే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ యొక్క ఫ్యామిలీ ద్వారా వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అండ్ మీ ఎడ్యుకేషన్ ఏం చేశారు నేను భయ్య నాది ఇంటర్ అయిపోయింది బైపీసీ తర్వాత నేను డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ డిస్టెన్స్లోనే కట్టేసా ఇంకా విజయనగరంలో అది సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ కూడా అవుతుంది ఆల్మోస్ట్ అయిపోతుంది అది కూడా ఇంకా డిగ్రీ అది చేసుకుంటూ చేస్తున్నా ఎగ్జామ్స్కి అట్లా వెళ్తా ఒక సైడ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటా ప్లస్ మీరు యాక్టింగ్లో ట్రై చేస్తున్నారు ఎందుకంటే డిగ్రీ అది ఉండాలి మనం రేపు ఎప్పుడైనా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వాలన్నా ఒక డైరెక్షన్ నాకు రెండు ఇష్టం సినిమా ఫీల్డ్లో చిన్నప్పటి నుంచి కూడా అనుకునేది ఒకటే నేను వెళ్తే సినిమా ఫీల్డ్ లేకపోతే డిఫెన్స్ సైడ్ అనమాట ఆర్మీ కానీ కానిస్టేబుల్ కానీ ఈ రెండింటిలో నేను ఒకటే చూస్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచే నాకు ఉంటుండే డ్రీమ్ అనమాట సినిమా ఫీల్డ్కి అయితే వచ్చా బట్ కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయి స్ట్రగుల్స్ లేకుండా అయితే లైఫ్ ఎవ్వరికి ఉండదు నేనైతే స్ట్రగుల్స్ అయితే చాలా ఫేస్ చేశా 1.5 yearలో ఇంట్లో అయితే ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఒక జ్యూస్ షాప్లో చేసేవాడిని అంటే అన్న వాళ్ళ దగ్గర అందులో స్విగ్గీ జొమాటో బిల్లులు వస్తే ఆ బిల్లులు మనం పిన్ చేసి ఆ స్విగ్గీ జొమాటో బాయ్కి ఇస్తే వాడు తీసుకొని వెళ్ళిపోతాడు ఐడి చెప్పి అంటే మీరు ఆర్టిస్ట్ లెక్క ట్రై చేసినప్పుడే అట్లా పని చేశారు లేదు నేను ఆర్టిస్ట్ రాకముందు తర్వాత నేను చెరుకుపల్లి నరసింహారెడ్డి అన్నగారి దగ్గర 1 month పర్సనల్ పిఏగా కూడా చేశా ఆయన నెక్స్ట్ డే వెళ్ళే ప్రోగ్రామ్స్ ఏమైనా చూసుకోవడం ఎక్కడికైనా వెళ్తే పిక్స్ తీయడం అట్లాంటివి కూడా చేశా అండ్ బ్రదర్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఆర్టిస్ట్లోకి వచ్చారు కదా సో ఆర్టిస్ట్లోకి వచ్చినప్పుడు మీ లైఫ్ ఎలా సాగింది అండ్ ప్రెసెంట్ మీ లైఫ్ ఎలా సాగుతుంది అండ్ అప్పుడు మీకు ఫేస్ చేసిన బాధలు ఏంటి అండ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే అన్న ఇంట్లో చెప్పినా కూడా నేను వినే స్టేజ్లో లేను ఎందుకంటే సినిమా అని పిచ్చి ఉంటుండే నాకు 70 mm స్క్రీన్ మీద కనిపించాలి అనే ఒక థాట్తోనైతే వచ్చిన ఆ దేవుడి దయలో అయితే కనిపించిన బట్ ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్నది అప్పుడు కనిపిస్తుంది ఏంటంటే అప్పుడు గుర్తు చేసుకుంటే నిజంగా కళ్ళలో నీరు తిరుగుతాయి అన్న ఎందుకంటే నేను వచ్చిన రూమ్ కొత్తలో ఏంటంటే డబ్బులు సరిపోకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒకటే అంటారు వద్దన్నాం కదా నా ఫీల్డ్ వద్దన్నాం కదా అంటారు ఇంకేంటంటే వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక సమ్ టైమ్ నిజంగా ఓపెన్ చెప్తున్నాను ఇప్పుడు చెప్పొద్దు ఒక పూట తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయన్న నిజంగా అది చాలా ఎమోషనల్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు అదే అనిపిస్తుంది ఏంటంటే మనం ఒక ప్రౌడ్ కానీ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నాకు కొంచెం నాకు ఫస్ట్ అయితే వద్దనని తర్వాత మంచి సపోర్ట్ చేశారు నేను కొంచెం కోలుకోగలిగా అంటే కొంచెం బెటర్ దెన్ స్టేజ్కి అయితే వచ్చా నిజంగా సపోర్ట్ లేని వాళ్ళు కూడా చాలామంది వస్తారు ఇండస్ట్రీకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉంటాయి చాలామంది ఇప్పుడు నాకంటే ఇక్కడ అమ్మ వాళ్ళు కుబ్బులాపూర్లోనే ఉంటారు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేస్తే దగ్గరనే ఉంటారు ఒక 12 km 14 km ఉంటుంది ఒక్కొక్కరు ఆంధ్ర నుంచి కూడా వస్తారు అంటే మాది కూడా నెగిటివ్ అక్కడనే కాకపోతే ఇక్కడనే ఉంటున్నాం ఒక 15 years అవుతుంది చెప్తున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ రూమ్లో నుండి ఆ రూమ్ రెంట్లు కట్టలేక వీని అప్పు చేసుకుంటా ఫుడ్ తినలేక వేయాలనుకున్న బట్టలు వేయలేక చాలా స్ట్రగ్లింగ్ అవుతుంది అన్న నిజంగా నాకైతే అది గుర్తు తెచ్చుకుంటేనే ఒక బాధ అనిపిస్తుంది ఆటోమేటిక్గా కళ్ళలో నీరు తిరుగుతాయి ఆ ఇంట్లోకి చెప్పొద్దు ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నా బట్ ఇప్పుడు చెప్తున్నా మా ఇంట్లో మా చిన్న మామయ్యలు కూడా వద్దురా ఎందుకు మనకి ఇండస్ట్రీ నీకు సెట్ అవుతుందో అవ్వదో మనం మిడిల్ క్లాస్ అని చెప్పేసి అంటారు అనమాట బట్ రాను మా అక్క వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొంచెం నాకు బూస్టప్ అయితే ఇస్తున్నారు కానీ ఏదో మాట ఆ మాట కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం ఎవరైనా కానీ నేను ఒకప్పుడు అనుకునేటోండి వాళ్ళు చెప్పేటోళ్ళు అది నిజంగా లేరా వాటర్ తాగిరా అన్నం తినలేదా ఒక పూట తినలేదు అనుకునేటోండి అది మనం చూసినాం ఆ చెరువు లోతు మనం చూడనంత వరకు మనకి మంచిగానే కనిపిస్తుంది దిగినాక తెలుస్తుంది మనకు లోతు నిజంగా అన్న అది ఎంత ఎమోషన్ అయినా నాకు అంటే బేసికల్గా నాకు అంత తొందరగా ఏడుపు బాధ అనేది రాదు ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి ఉంటాను కాబట్టి ఏడుపు రావట్లేదు కానీ నిజంగా ఏడ్చేదానికంటే బాధ ఎక్కువ ఉంది బాధ గుర్తు చేసుకుంటే ఓకే ఇక మనం మీకు అంతో ఎంతో కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు అసలు ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా
కొంతమంది తినడానికి కూడా కష్టమయ్యే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. అవును. ఓకేనా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు కూడా ప్యాషన్ అనేది ఉంటుంది. అదే అదే ఒక దిక్కు వాళ్ళ ఫ్యామిలీని నడుపుకుంటూ అండ్ వాళ్ళ ప్యాషన్ కూడా కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అన్న నిజంగా మీరు కొంచెం మనీ ఏమైనా సేవ్ చేసుకున్నారండి. ఇండస్ట్రీ అనేది రాగానే నిజంగా కళ్ళమ్మని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. బట్ రాగానే మనకైతే పిలిచి ఎవరు ఛాన్స్ అయితే ఇవ్వరు. బట్ ఫస్ట్ రోజులు నాకు ఇప్పుడు మైండ్లో అవే ఉంటున్నాయి అన్న. నిజంగా నేను తీసుకోలేకపోతున్నా అవి గుర్తొస్తే. నేను నిజంగా ఒక రోజు అయితే నైటు ఎవరిని అడగలేక, ఎందుకంటే మనం రూపాయి బతికి ఇన్ని రోజులు జాబ్ చేసుకొని వచ్చి రిజైన్ చేసి వచ్చినాక ఎవడైనా అడిగితే నేను 1000-2000 ఇచ్చే స్టేజ్ నుంచి నేను ఎవరినైనా అడగడం ఏంది? ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది కదా భయ్. మనం ఎవడైనా అరే మామ ఒక 1000 రూపాయలు కొట్టారంటే కొట్టేటోని మళ్ళీ నాకు రిటర్న్ చేసేటోళ్ళు ఫ్రెండ్స్. కానీ నేను రిటర్న్ చేస్తా. బట్ ఏంటంటే ఎవరైనా అడుగుదామంటే ఏందిరా సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇట్లా అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడు నాకు 1.5 year తర్వాత ఓకే అన్న. అప్పటి నుంచైనా ఒక ఐఫోన్ ఆండ్రాయిడ్ ఉండేది, అందరూ అదే అనుకుంటారు. వాడు ఐఫోన్ వాడుతాడు, ఆండ్రాయిడ్ వాడుతాడు, వాడు అడగడం ఏంది, సినిమా ఫీల్డ్కి వెళ్తే ఇట్లనే ఉంటుందేమో, సినిమా ఫీల్డ్ అని మళ్ళీ సినిమా ఫీల్డ్ని తిడతారేమో అని బాధకి నేను ఎవరిని అడిగేటోని కాదు. ఇంకోటి చాలామంది ఏమనుకుంటారు అంటే ఇప్పటికీ స్టిల్ చెప్తున్నా, సినిమా ఫీల్డ్ లేదు నీకేంద్రా 2000-3000 వస్తాయి అనుకుంటారన్న. నిజంగా పొద్దున్న నుంచి నైట్ వరకు ప్రతి ఒక్క యాక్టర్ కష్టపడాలన్న. నిజంగా సినిమా ఇండస్ట్రీలో అసలు నిద్ర అనేది ఉండదు. ఒక టెక్నీషియన్కి అడగండి, ఒక జూనియర్ ఆర్టిస్ట్కి అడగండి, ఒక కంపెనీ ఆర్టిస్ట్కి అడగండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అడగండి, ఎవరికైనా కానీ నిద్ర కోసం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. మన పొద్దున్న ఎప్పుడో 5 అట్లా రెడీ అవుతే కంపెనీ వెహికల్ వస్తుంది, మామూలుగా ఒక కాలేజ్ వస్తుంది. కంపెనీ ఆర్టిస్ట్ పోయేటప్పుడు నేనే చెప్తాను చూడండి, ఒక 5 members 6 members తీసుకెళ్ళేటప్పుడు మనం మన టైం చెప్పేసి, ఇప్పుడు ఇది ఒక మెట్రో స్టేషన్ దగ్గర లేకపోతే పోచంపల్లి టెంపుల్ అంటే మన దగ్గరలో ఉన్నప్పుడు మనం ఒకటి చెప్తాం అనమాట. అక్కడికి రావడం అయితే జరుగుతుంది వెహికల్. మనం పిక్ చేసుకున్నాం, మీరు చేసుకుంటారన్న. నువ్వు ఒక ఏ ఆర్టిస్ట్కి వెళ్ళినా వాళ్ళు పిక్ చేసుకొని మళ్ళీ నేను డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది. నేను 4-5 అట్లా వెహికల్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. 5కి వెహికల్ వస్తుందంటే నేను ఎన్ని గంటలకు లేవాలి? 4. మీరు మార్నింగ్ 5కి వెహికల్ వస్తుందంటే మీరు ఏదో 4 o'clock రెడీ కావాలి. రెడీ లేచి 4కి లేచి రెడీ అయ్యి మనం 5 కల్లా వెహికల్ కోసం వెయిట్ చేయాలి. లేదంటే ఎందుకంటే మనల్ని తీసుకోవడం వెళ్ళడం ఉంటుంది, ఇంకా వేరే పర్సన్స్ కూడా వెళ్ళి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. అట్లా నైట్ మనకి మళ్ళీ ఏ టైం అయితే చెప్పలేము. నైట్ ఒక 6 to 6 కాల్ షీట్ అనుకుందాం మనం నార్మల్గా. ఎక్కువ కూడా నేను స్ట్రగుల్ అయ్యింది కూడా చెప్పట్లేదు. 6 to 6 కాల్ అనుకుందాము. 6కి ప్యాకప్ చెప్తే ఇక చిన్న ఆర్టిస్టులు వాళ్ళ కౌంటింగ్ అవుతుంటే మనది ఒక సైడ్ కౌంటింగ్ అవుతుంది. అది పక్కన విషయం పెడితే ట్రాఫిక్ ఉంటుంది అన్న మధ్యలో. ట్రాఫిక్ బాగుంటుంది. ఇప్పుడు నీకు ఒక 30 AM 40 AM నువ్వు లొకేషన్కి పోతే నువ్వు రూమ్కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది తెలుసా? ఆ ట్రాఫిక్లో వచ్చేటప్పటికి ఈజీగా ఒక 2-3 hours పడుతుంది అన్న. ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఇప్పుడు నీకు 6 అక్కడ చెప్పారంటే 7కి నువ్వు వెహికల్ తీస్తావు. ఒక 3 hours నువ్వు ట్రాఫిక్లో ఇంటికి వాళ్ళని డ్రాప్ చేసుకుంటావు, వీళ్ళని డ్రాప్ చేసుకుంటే నీ దగ్గర వెహికల్ వచ్చేటప్పుడు 10 అనుకో. ఇక 10కి నువ్వు వస్తే నువ్వు స్నానం చేసి మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు లేవనన్నా. ఇక మనం అందరం మన ఏజ్ రూపంలో కాబట్టి మామూలుగా 12కి అట్లా వండుకుంటాం. మళ్ళీ నేను 4కి లేసి ఏమొస్తుంది నిద్ర చెప్పు, ఏముంటుంది చెప్పు? నిద్ర సరిపోదు. అట్లనే చాలామంది హెల్త్ ఇష్యూస్ కూడా నేను చూసాను నా కల్లారా. నాకు కూడా అంతే అన్న. మొన్న ఎమోషనల్ అవ్వద్దని చెప్తున్నా కానీ ప్లేట్లెస్ కౌంట్ తగ్గిపోయినా, ఇంటికి వెళ్ళిపోయినా. అది ఎవరు తెలియదు. అంటే షూట్స్కి వెళ్ళినప్పుడు మీకు కరెక్ట్ నిద్ర లేక నాకు జ్వరం వచ్చింది. యాక్చువల్లీ ఒక మూవీకి నేను సెలెక్ట్ అయినని చెప్పేసి నా పిక్స్ పెడితే వెళ్ళాల్సి వచ్చింది 2 రోజులు. అది నైట్ షూట్. నైట్ షూట్ ఎట్లా ఉంటుంది అని చెప్తా వినండి. 6 to 2 కాల్ షీట్ ఉంటుంది అన్న నైట్. మనకి మంచి నిద్ర వచ్చే టైం అది 6 to 2 కాల్ షీట్ అంటే. 6 నుంచి నువ్వు 2 వరకు ఖచ్చితంగా లొకేషన్లో ఉంటావు. అప్పుడు మళ్ళీ ప్యాకప్ అయ్యేటప్పుడు 3కి వెహికల్ స్టార్ట్ అయినా నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు 6 or 7 అవుతుంది. మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ 8కి స్నానం చేస్తే మళ్ళీ నువ్వు ఏంది ఈవినింగ్ 4 కల్లా రెడీ అవ్వాలి, వెహికల్ వస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్లో వెళ్ళాలి కదా అన్న వెళ్ళేటప్పుడు. అప్పుడు నీకు 2 hours ముందే బయలుదేరాల్సి వస్తుంది. అప్పుడు నీకు నిద్ర ఏం సరిపోతుంది అన్న. మళ్ళీ టైం ఫుడ్ నువ్వు పొద్దున్న రాగానే పొద్దున్న తినాలనిపిస్తుంది, తినిపోయా. నువ్వు అట్లనే బ్రష్ చేసి స్నానం చేసి వండుకుంటే అయిపోయా, ఇంకేం తినవు. కరెక్ట్ టైంకి నిద్ర ఉండదు, కరెక్ట్ టైంకి ఫుడ్ కూడా ఉండదు. ప్లస్ మీకు వచ్చే పేమెంట్స్ కూడా కరెక్ట్ రావంట అక్క టైంకి. నిజమేనా అది? అంటే పేమెంట్స్ వస్తాయన్న, బట్ లేట్ అయితే. కొంతమంది అయితే ఎవరెవరికో వెళ్తారు. కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు. నేనైతే నా వరకు అయితే ఇప్పుడు పేమెంట్లు ఆగలేదు, బట్ లేట్ అయినా కానీ ఏంటంటే మనం చూజ్ చేసుకునే పర్సన్స్ కూడా తీసుకెళ్ళే పర్సన్ కూడా కొంచెం మంచి వ్యక్తిని చూజ్ చేసుకోవాలి. నువ్వు ఏ ఆర్టిస్ట్కి వెళ్ళినా కానీ క్యారెక్టర్ చేసినా కానీ ఒక షార్ట్ ఫిల్మ్ క్యారెక్టర్ చేసావు అనుకో, ఇప్పుడు రెమ్యునేషన్ బాగానే ఉంటుంది 2000 అలాగా. ఆ పర్సన్ నేను వాడుకొని యూజ్ అండ్ త్రోలాగా వాడుకొని డబ్బులు ఇవ్వకుండా చేసిన రోజులు కూడా ఉంటాయి. బట్ నాకైతే ఇప్పుడు అట్లా జరగలేదు. నేను చూజ్ చేసుకునే పర్సన్స్ మంచిగానే దొరికారు. ఇప్పుడు నేను స్టోరీస్ కూడా కాస్టింగ్ కాల్స్ ఏమున్నా ఇన్స్టాలో పెడతా ఉంటాను అన్న. అందుకే ఆచితూచి స్టోరీస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా కింద నా నోట్ గమనికని పెట్టి కూడా పెడతా, ఎవరికి మనీ పే చేయొద్దు, అవసరమైతే ఫ్రీగా వర్క్ చేయండి. అంటే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు మీ తరపున వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇండస్ట్రీకి? చాలా మంది వచ్చారన్న. ఇప్పుడు కొత్త వాళ్ళు సజెషన్లు అడిగి భయ్య మేము కూడా రావచ్చు అంటే ట్రై చేయండి భయ్య, మీరు కూడా ఇట్లా వెళ్ళండి, చిన్న ఆర్టిస్ట్కి వెళ్ళండి. బట్ ఏంటంటే మనీ మిగిలిపోతాయి. వీళ్ళు ఫేక్గా చెప్తుంటారు అన్న, రోజుకి 3000-4000 వస్తాయని. అంత ఫేక్ మాటలు, ఫేక్ ముచ్చట్లు వదిలేండి, కొంచెం బయటికి రండి.
ఏమంటారు ఆ ట్రాన్స్లో ఉండొద్దు. ఇండస్ట్రీకి చాలా మట్టుకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి చాలా తక్కువ వెనుకడుగు వేస్తున్నారు, నిజమేనా? అంటే అన్న మనకి పెంచే విధానం అన్న చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీనెస్ అనేది ఉంటుంది, కానీ ఎందుకు రావట్లేదంటే మన వాళ్ళు ఎలా అంటే చిన్నప్పటి నుంచి మనం ఇంతే, మనం ఇదే. ఇప్పుడు నన్ను కూడా అట్లనే అమ్మ నన్ను ఎట్లా పెంచారో అట్లనే అమ్మ మనకు వద్దు, ఇండస్ట్రీ అనేది వద్దు, అది నలుగురిలో వెళ్ళేది, నలుగురిలో తిరిగేది. ఇంట్లో వాళ్ళకి కూడా నో ప్రాబ్లం వెళ్ళినా కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారనే ట్రాన్స్ నుండి పాపం రాకపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు, మంచి అందగత్తెలు ఉన్నారు, నిజంగా డ్యాన్స్ చేసేటోళ్ళు ఉన్నారు. అంటే ఫేస్ లుకింగ్ అని అందగత్తెలు అనకూడదు అనొచ్చు తెలియదు, బట్ చెప్తున్నా అంటే ఫేస్ లుకింగ్ కానీ గుడ్ లుకింగ్ కానీ ఉన్నోళ్ళు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనేది, అదొక మెయిన్ వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది, గట్టిగా నమ్ముతున్నారు. రిలేషన్స్లో కూడా నాకు తెలిసిన అమ్మాయి ఒక ఆమె చెప్పింది, రీసెంట్లీ తను ఒక విలేజ్ నుంచి వచ్చింది, ఫిలిమ్స్లో ట్రై చేద్దామని చాలా ఇంట్రెస్టెడ్ వచ్చింది. సో ఆమెను కమిట్మెంట్ అడిగారు. అవి నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు అన్న. ఆమె నాకు ఫేస్ టు ఫేస్ చెప్పింది అనమాట, బ్రో ఇట్లా నేను యాక్టింగ్పై ఇంట్రెస్ట్ వచ్చాను నేను, సో ఆడిషన్కి వెళ్ళాను, సో సెలెక్ట్ అయ్యాను, అతను నన్ను కమిట్మెంట్ అడిగాడు. సో దానికి మీరు ఏమని చెప్తారు? అంటే అన్న ఇప్పుడు బ్రో అండ్ కమింగ్ టు మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రకారం మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అన్న నాది గణాకంఠ అని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఓకే, అందులో కూడా ఒక 20,000 మంది ఫాలోవర్స్ అయితే అయ్యారు ఇన్స్టాగ్రామ్లో. ఐఎమ్ హ్యాపీ సే, ఎందుకంటే నేను హ్యాపీగా చెప్తున్నా. మీరు ఏం కంటెంట్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో? ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను అన్న, మధ్య మధ్యలో డ్యాన్స్ వీడియోస్ అండ్ ఆడిషన్ స్టోరీస్ పెడతా. ఆడిషన్స్ అయితే ఉంటాయి కదా, అవి అందరికీ తెలియదు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో వాళ్ళకి తెలుసుకోవాలి ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి అవి. నేను కొన్ని గ్రూపుల్లో ఉన్న అందరినీ యాడ్ చేయరనమాట. అంటే మనం ఆడిషన్స్కి వెళ్తే అక్కడ పరిచయాలు పెరిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా యాడ్ చేస్తారు, నెక్స్ట్ ఆడిషన్స్ అయినా ఇరుబానికి వస్తారు, ఇంకో దానికి. అట్లా నాకు వచ్చే ఆడిషన్స్ అన్ని స్టోరీలో పెడతా. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్న, గణాకంఠ అని. అది 5,000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందులో ఏం కంటెంట్ చేస్తారు మీరు? సేమ్ కంటెంట్ అన్న, ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీకి ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి లైవ్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి బుక్ మీద రాసుకుంటా. ఐడి ఐడి స్క్రీన్ షాట్ తెచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా యూట్యూబ్లో మెయిన్ ఎక్స్ప్లెయిన్ ఏం చేయాలి. ఇప్పుడు అంటే దీని గురించి ఏ కంటెంట్ సంబంధించింది? మీరు ఒక ఏడీగా చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ రిపోర్టర్గా చేయాలనుకుంటున్నారు, అంటే ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకి సో రకరకాల డిపార్ట్మెంట్స్ ప్రకారం మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నారా? అవునన్న, అవును. ఇప్పుడు ఎందుకంటే ఏడీగా జాయిన్ అవుదాం అనుకుంటాడు, షార్ట్ ఫిలిం తీస్తాడు, ఊర్లో ఏం చేయాలో ఏం తెలియదు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎట్లా జాయిన్ అవ్వాలో తెలియదు. అది అనేది ఫుల్ వీడియో, ఇప్పుడు 2 minutes to 5 minutes డ్యూరేషన్. అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. అందులో కెమెరా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ కెమెరామ్యాన్కి ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, యాక్టర్గా ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఒక డైరెక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా ఎలా వెళ్ళాలి, అవన్నీ ఫుల్ వీడియోస్ అయితే నాకు చేయడానికి యూట్యూబ్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియోస్ చేయలేకనే యూట్యూబ్లో కూడా అలాంటివి చేసా. యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ నిజంగా నా సబ్స్క్రైబర్స్కి అండ్ మీ సబ్స్క్రైబర్స్కి రియల్లీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్న, నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ కొత్త ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అన్న, ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి. వాడి మాట వీడి మాట వినొద్దు, మనిషి మాట అసలు కంటే వినొద్దు. ఎందుకంటే మన పూరి సార్ చెప్పాడు, నాకు ఒక ఎమోషన్, పవన్ కళ్యాణ్ గారు అన్న, ఒక మెగా ఫ్యామిలీ అన్న, అండ్ పూరి సార్ అయినా, రాజమౌళి గారు అయినా, వీళ్ళు నాకు ఒక ఇష్టమైన డైరెక్టర్స్ అనమాట, పెద్ద పెద్ద డైరెక్టర్స్. అండ్ వాళ్ళు చెప్పేవి కూడా అదే, మనం ఫిక్స్ అయిపోయి వచ్చేసేయాలి ఇండస్ట్రీకి. ఎవడు ఏమనుకున్నా, నువ్వు మంచినీళ్ళు అయినావా, రైస్ తిన్నావా, ఆ పూటకి బ్రెడ్ తినేసి వండుకున్నావా కాదు, నీ ఇంపాక్ట్ అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఫస్ట్ డ్రెస్సింగ్ మెయింటెనెన్స్ మంచిగా చేయండి అన్న, ఎట్లా పెడితే అట్లా రావద్దు. అండ్ మీ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అయితే అన్నారు కదా, అది నేను గట్టిగా బలంగా ఫాలో అయితే. మీరు మాట్లాడే విధానమే కానీ, ఒక డైరెక్టర్ గారిని కలిసినప్పుడే కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడండి. అండ్ ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయండి. ఆటోమేటిక్గా మనకంటూ ఒక రోజు వస్తుంది, ఒక ఛాన్స్ వస్తుంది. అది మీరు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మెయిన్గా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయ్యారండి. ఇక్కడికి వచ్చాక స్ట్రాంగ్ అవుదామనేది అబద్ధం. ఎందుకంటే రావడం మనకి వర్క్ దొరుకుతుంది. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఖర్చులు కూడా ఉంటాయి అన్న కృష్ణనగర్లో, మీకు తెలిసిన విషయమే, మీకు తెలిసి ఉండొచ్చు. కృష్ణనగర్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనీ పరంగా. హైదరాబాద్లో మనం ఉండే రెంట్సే కానీ, రూమ్ రెంట్లే కానీ, హాస్టల్ ఫీజే కానీ, యూసఫ్ కూడా, కృష్ణనగర్, ఇంద్రానగర్, ఇందులో ఏంటంటే గట్టిగా ఉంటాయి రెంట్లు. అప్పుడు మనం ఏంటంటే హాస్టల్ ఫీజు రెంట్సే కానీ, లేకపోతే మనకే కానీ మనీ ఫైనాన్షియల్గా ఉండాక మనం కొంచెం యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్మెంట్ అయ్యాక ఇండస్ట్రీకి వస్తే బెస్ట్ అనుకొని నా సజెషన్ అనమాట. సో గైస్, ఆ ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా వద్దాం అనుకుంటున్నారో, సో వీడికి వచ్చినాక డబ్బులు సంపాదించి కొంచెం ఫేమ్ అయినాక మేము సో అండ్ సో కంటెంట్ చేసి
సో అట్లా పేరు సంపాదించుకుంటాం అని అనుకుంటున్నారు. సో వాళ్ళకి అందరికి నేను చెప్పే సజెషన్ అనేది మన బ్రదర్ కూడా చెప్పింది కదా. సో మీరు ముందే జాబ్ చేసి కానీ సో అండ్ సో మీకు ఆల్రెడీ బడ్జెట్ ఉంటే ప్రకారం మీరు ఒక ఫైనాన్షియల్ ప్యాకప్ మంచిగా చేసుకొని రండి ఇక్కడికి. సో ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చినాక స్ట్రగుల్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే మీ లైఫ్ సర్వే కావాలంటే ఖచ్చితంగా ఫుడ్ అనేది ఉండాలి. సో ఈ కృష్ణానగర్, ఈ యూసఫ్ కూడా, ఈ యాక్టర్స్ అండ్ యాక్టింగ్ లైఫ్లో మెయిన్లీ ప్రతి ఒక్కరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఇదే అనమాట, ఫుడ్ అండ్ రూమ్ అనమాట. ఓకే గైస్, అండ్ ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళందరికీ సజెషన్. అండ్ నా తరపున నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లైఫ్లో స్ట్రగుల్ చేస్తున్నాం అంటే లైఫ్లో ఖచ్చితంగా ఎవడైనా ఏ సెక్టార్ అయినా స్ట్రగుల్ కావాల్సిందే, స్ట్రగుల్ పడాల్సిందే. ఎందుకంటే సక్సెస్ అనేది ఊరికే రాదు ఎవరికైనా సరే. ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్. అండ్ ఇండస్ట్రీలో వస్తారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం లక్ అనేది మాత్రం ఖచ్చితంగా తోడై ఉండాలి. పెద్ద పెద్ద స్టార్సే చాలా కష్టపడ్డారు, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత. ఓకే, సో గైస్ ఇది మన కంటెంట్. అండ్ బ్రో మీ ఛానల్ పేరు ఏంటి ఒకసారి చెప్పండి అన్న. నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ గనా కంటూ. సో గైస్ గనా కంటూ, సో ఇతనికి ఛానల్ కూడా సర్చ్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్రదర్ కూడా మన ఛానల్ నుంచి అండ్ మన టీం నుంచి మంచి సపోర్ట్ ఇస్తాం. యా బ్రో, అండ్ మీరు యాక్టింగ్లో చేస్తున్నా అంటున్నారు కదా, అండ్ యాక్చువల్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇండిపెండెంట్ మూవీ. సో మా తరఫున కూడా డెఫినెట్గా మాతో హెల్ప్ మాత్రం మేము ఖచ్చితంగా మీకు క్యారెక్టర్ ఇవ్వడానికి మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ లాస్ట్లో ఒక మాట చెప్పడం మర్చిపోయా, మా తమ్ముడు కూడా నాకైతే చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. మనకు అన్నదమ్ములే కానీ అక్క వాళ్ళే కానీ హెల్ప్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు మా తమ్ముడు ఒక జాబ్ చేస్తున్నాడు, జ్యూస్ షాప్లో నేను చేసే వర్కే వాడు చేశాడనమాట. స్విగ్గీ నుంచి జొమాటో నుంచి బిల్స్ వస్తే ఆ బిల్స్ తీసుకొని ఇక్కడ పిన్ చేసేసి ఇంకా వాళ్ళకి ఇస్తాడనమాట. వాడికి వచ్చే శాలరీ కూడా నాకు డబ్బులు లేకపోతే వాడు కొన్ని రోజుల్లో అప్పుడు కొన్ని టైంలో నాకు కూడా వాడు వేసిన రోజులు ఉన్నాయి. అలా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మాత్రం ఇండస్ట్రీకి వచ్చేవచ్చు, గుండె మీద చేసుకొని వచ్చేవచ్చు తొందరగా. సూపర్. అండ్ మీ తమ్ముని పేరు ఏంటి బ్రో? భాస్కర్. యా బ్రో, భాస్కర్ అతని బ్రదర్. హ్యాట్స్ ఆఫ్, మీ బ్రదర్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో పెద్దోళ్ళు సపోర్ట్ చేస్తారంటారు కదా, ఈ ఇంట్లో మీ తమ్ముడు కదా. సో చిన్నోడు సపోర్ట్ చేసి ఒక అన్నకి హెల్ప్ చేస్తుందంటే ఇట్ ఇస్ హెవీలీ. అండ్ మన బ్రదర్ విజయ్ దొరకొండ కూడా అతను ఒక లైఫ్లో కూడా అదే అయింది. అండ్ మన హీరో సుమంత్ ప్రభా లైఫ్లో కూడా అదే అయింది. సో వాళ్ళ ఒక తమ్ముళ్ళు అంతేందో, ఎందుకంటే యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ మనకు వెంటనే రాదు, ఎందుకంటే స్లో టైమ్ ఆఫ్ ఎర్నింగ్ అనమాట. ఇప్పుడు దగ్గర లేని టైంలో అయితే మాత్రం వాడే నాకు హెల్ప్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అన్ని విధాలుగా కొంచెం దేవుడిని నేను నిజంగా నమ్ముతా. ఐ బిలీవ్ శివుడు నిజంగా. అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే బెస్టే. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఏం లేదు, అంటే కొంచెం ఉన్నాయి, అవి వేరు. అప్పుడు నాకు రూమ్ రెంట్లు కూడా లేని టైంలో వాడిని అడిగేవాడిని, ఇంకెవరిని అడిగేవాడిని కాదు. వాడు జాబ్ చేసుకుంటూ కూడా నాకు వేసాడు. నిజంగా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు మోటివేషన్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, రవి వెంకటాపురం, ద వాయిస్ ఆఫ్ పబ్లిక్. అండ్ మీ హుక్ డైలాగ్ ఏంటి? నా హుక్ డైలాగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో హాయ్ ఫ్రెండ్స్ అనే ఒక హుక్ డైలాగ్ అయితే ఉంది, అది మనదే అనమాట. ఫుల్ వ్లాగ్ చేస్తారు కదా, సో ఆ విధంగా సో ఒక చికెన్ బిర్యానీ ఉంది ఒకటే, సో దానికి ఒక హుక్ డైలాగ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే మనం చికెన్ బిర్యానీ తింటున్నాము. ఈ చికెన్ బిర్యానీ వచ్చేసి ఒక ప్లేస్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఆ ప్లేస్ నేమ్ చెప్పి అట్లా ఎండ్ చేస్తాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్ అనేది ఎండింగ్ అనమాట. మీరు ఇండస్ట్రీలో తిన్న ప్రొడక్షన్ అన్నిట్లలో మీకు ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? నాన్ వెజ్తో పెట్టినప్పుడు నేను ఒక కంపెనీ ఆర్టిస్ట్ వెళ్ళినప్పుడు ఒక యాడ్ చేసినాం మేము మొన్న రీసెంట్గా. ఓకే, దానిలో బిర్యానీ పెట్టారు, చికెన్ బిర్యానీ. మేఫిల్ నుంచి తీసుకొచ్చారు ప్రొడక్షన్ వాళ్ళు. ఓకే, మేఫిల్ బిర్యానీ. మేఫిల్ బిర్యానీ సూపర్ అనిపిస్తుంది నాకైతే. అక్కడ తీసుకొచ్చి ప్రొడక్షన్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ ప్రొడక్షన్ హైలైట్ అయింది. ఓకే, మీకు హైదరాబాద్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే మీరు ఫుడ్ బ్లాగర్ కాబట్టి అడుగుతున్నా. ఫేవరెట్ ఫుడ్ అనేది 90% ఇండియన్స్కి బిర్యానీ ఉంటుంది. ఆ 90% స్పెషల్లీ మన హైదరాబాద్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడు కారంగానే ఎంచుకుంటాడు. కాబట్టి నేనంటే ఇక్కడ పెరిగినా పుట్టలేదు, కానీ కాకపోతే ఇక్కడ ఉండే వాతావరణం బట్టి నాకైతే దమ్ బిర్యానీ ఇష్టం మంచిగా. ఇక హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే మస్తు ఫిదా నాకైతే.